హాయ్ గైస్, ఈరోజు కాకరకాయ కర్రీ చూపిస్తాను. నార్మల్గా అయితే కాకరకాయ వంట చేసుకోవాలంటే చాలా చేదుగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, చపాతీకి కానీ పూరికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ కాకరకాయ పైనంతా షాప్ చేసుకొని క్లీన్గా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసి 5 minutes వాటర్ వేసేసి పక్కన పెట్టండి. ఒక 5-10 minutes. తర్వాత బాగా ఇలా సాల్ట్ వాటరు బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ప్రెస్ చేసేసుకొని సైడ్కి తీసి పెట్టుకోండి. కాకరకాయలని వాటర్ అంతా పిండేసి సైడ్కి పెట్టుకోండి. సాల్ట్ వాటర్లో నానబెట్టినవి బాగా ప్రెస్ చేసేసుకొని ఇలా సైడ్కి పెట్టుకోండి. తర్వాత ఒక ఆనియన్, ఒక 2 టమోటాలు కట్ చేసుకొని పెట్టుకోండి. మసాలాకి శనక్కాయలు, కారము, రుచికి తగినంత సాల్ట్, ధనియాల పౌడరు, పసుపు వేసుకొని పౌడర్ చేసుకొని మసాలా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితే ఒక 1 or 2 విజిల్స్ వేస్తే చాలు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ కట్ చేసిండేటివి వేసేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసి మిక్స్ చేసేసి కొన్ని వాటర్ వేసేసుకొని ఒక 1 or 2 విజిల్ వేసేసుకుంటే కర్రీ ఇలా తయారవుతుంది. చపాతీ కానీ రైస్ కానీ పూరి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చేదుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.